హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. ఈరోజు పండగతో పాటు మాకైతే ఇంకొక స్పెషల్ డే ఉందన్నమాట. అదేంటో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంట్లో అయితే దీపం పెట్టుకున్నానండి. గుడికి అయితే వెళ్దాం అనుకున్నా, మార్నింగ్ అయితే కుదరలేదు. నైట్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాత చూడండి ఇంట్లో అయితే దీపం అయితే పెట్టుకునేసాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. తర్వాత ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ అయితే చేసుకునేసి పిల్లలని ఇద్దరిని తీసుకొని గుడికైతే వెళ్ళానండి. మా ఇంటి దగ్గరలో అయితే శివాలయం ఉంది. అక్కడికైతే వెళ్ళాము. మా హస్బెండ్ పని మీద బయటకైతే వెళ్ళారనమాట. తనైతే తీసుకెళ్ళేవారు మమ్మల్ని. తన పని మీద బయటకెళ్ళారనమాట. అందుకే పిల్లలు ఇద్దరిని తీసుకొని నేనైతే వెళ్ళాను గుడికైతే. అక్కడ మార్నింగ్ అయితే కళ్యాణం జరిగిందంట అండి. మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళలేదు, కుదరలేదనమాట. మార్నింగ్ కళ్యాణం జరిగిందంట. చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి గుడికైతే వెళ్ళిన తర్వాత. తర్వాత దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గుడిలో అయితే కూర్చొని ఉన్నామండి. చూడండి మా పిల్లలిద్దరూ అక్కడ ఎలా దండం పెట్టుకుంటున్నారో, మా వాడు చూడండి హారతి ఎలా తీసుకుంటున్నాడో. తర్వాత అక్కడైతే శంఖాలైతే ఉన్నాయండి. మా పిల్లలు అవి తీసుకొని ఇద్దరు ఊదుతున్నారన్నమాట. అయితే సౌండ్ అయితే రావడం లేదు. తీసుకొని ఇద్దరైతే ఊదుతున్నారు. అవైతే సౌండ్ రావడం లేదనమాట. తర్వాత మీలో ఎంతమంది శివరాత్రి ఫాస్టింగ్ ఉంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే శివరాత్రే కదండీ! ఏ ఫెస్టివల్స్ వచ్చినా నేనైతే ఫాస్టింగ్ అయితే ఉంటాను. తర్వాత గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి నైట్‌కి అయితే ఉప్మా చేసుకుంటున్నాననమాట. నేను మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటే నైట్ అయితే ఖచ్చితంగా టిఫిన్ ఐటెమ్సే తీసుకుంటానండి. రైస్ అయితే తీసుకోననమాట. నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్‌లో నేను వెల్లుల్లిపాయి, ఆనియన్ అయితే తిననండి. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు అవి తినకూడదనమాట. నేనైతే తినను. తర్వాత నైట్ కూడా ఇంట్లో దీపమైతే పెట్టుకునేసి మనం నక్షత్రాలను చూసిన తర్వాతే ఫుడ్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాం కదా! తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టుకునేసి తర్వాత నక్షత్రాలను చూసి అయితే ఫుడ్ తీసుకోవాలనమాట. కొంతమంది తెలియని వారు ఉంటారు. వాళ్ళకైతే చెప్తున్నాను. స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా! ఈరోజు మాకు ఒక స్పెషల్ డే అని. అదేంటంటే మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. ఇలాంటి బర్త్‌డేలు నువ్వు 100 జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలి. పిల్లలిద్దరిని నన్ను హ్యాపీగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.